Hello people, let's make the omelette in different style, in different taste. ఓకే, సో కొన్ని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఒక ప్యాన్ తీసుకొని దాని మీద సాట్ చేసుకోండి, బాగా కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ దెన్ కొంచెం సాల్ట్ వేసుకొని అవి బాగా కొంచెం అంటే 60% ఉడికితే చాలు. 60% వరకు మనకి ఇలా మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. సో యాజ్ లైక్ మనం ప్యాన్ మీద చూసుకున్నాం కదా, సో ఆ కలర్లో వస్తే చాలన్నమాట. సో మనం ఇవన్నీ బాగా సార్ట్ చేసుకుంటే కనుక మనకి ఆమ్లెట్ అనేది డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అండ్ డిఫరెంట్గా టేస్ట్ కూడా ఉంటుంది. సో దెన్ అవి సార్ట్ చేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయినాయి కదా, అవి తీసుకెళ్ళి మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. దేంట్లో అయితే మనం ఎగ్ బీట్ చేసుకుంటామో సో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫుల్గా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనకు కావాల్సినవి అన్నీ వేసుకోవాలి. కావాల్సినవి అంటే కొంచెం లిటిల్ పసుపు ఎంత అవసరం లేదు, సో మేము అది వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది. సో లిటిల్ పసుపు అండ్ కారం కూడా యాజ్ పర్ యువర్ స్పైస్ లెవెల్స్. మేమైతే 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాం ఫర్ 4 eggs. సో 4 eggsకి మేము 2 స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి మాకు కరెక్ట్గా సరిపోయింది. సో ఇక్కడ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఏంటంటే సాల్ట్ మనం ఆల్రెడీ అక్కడ ఆనియన్స్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో చూసుకుని మనం దెన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకుంటే చూసారా మనకి ఏ కలర్లో వచ్చిందో. సో అంటే ఎంత బాగా బీట్ చేసుకుని ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత టేస్ట్ అనేది మనకి ఆమ్లెట్ వేసుకున్న తర్వాత టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. సో ఒక్కొక్క ఎగ్ని మనం అలా బీట్ చేసుకోవాలి. యాక్చువల్గా మీరు స్పూన్తో బీట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది మా హస్బెండ్ రెసిపీ, సో తను ఎప్పుడు అట్లానే ఫింగర్తో అలా పోక్ చేస్తారు. సో అలా పోక్ చేసిన తర్వాత 4 eggs కూడా మనం నీట్గా మొత్తం అంతా వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనకి పఫీనెస్ రావాలి అనుకుంటే మనం అట్లీస్ట్ 1 to 2 minutes అయినా మనం బీట్ చేసుకోవాలి. చూసారా, లైక్ వన్ డైరెక్షన్లోనే అలా కంటిన్యూస్గా బీట్ చేసుకుంటే మనకి మొత్తం ఆ ఎగ్ యోక్ ఉంటుంది కదా, అది మొత్తం డిజాల్వ్ అయిపోవాలి. సో అంతా డిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 1 to 2 minutes మనం బాగా బీట్ చేసుకుంటే పైన ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది. సో దెన్ మనకి పఫీనెస్ బాగా వస్తుంది. మనం దీంట్లో యాక్చువల్గా కొంచెం పాలు కానీ గెంజి కానీ వేసుకున్నా కూడా కమ్మదనం కూడా వస్తుంది అంటారు. సో ఇప్పుడు బాగా బీట్ చేసుకున్నాం కదా, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో బీట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి. నేనైతే అల్యూమినియం కడాయి పెట్టుకున్నాం, ఎందుకంటే మాకు దాంట్లోనే ఎక్కువ ఇష్టము. సో కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మనకి బాగా హీట్ అయింది అంటే మనం జస్ట్ హ్యాండ్ పెట్టి చూస్తే మనకి వేడి తగులుతుంది అని అనుకుంటే చాలు. దీంట్లోనే మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇక్కడే మేము వేసుకోలేదు. సో 4 eggsని మేము 2 halves కింద వేసుకుంటున్నాం. సో 1 half వేసుకున్న తర్వాత చూసారా మనకి ఆయిల్ ఎంత వేడెక్కితే అంత చుట్టూ మనకి అలా పఫ్ అయింది. చూసారా, మధ్యలో అలా ఉండి పఫ్ అయింది కదా. సో తర్వాత మేము ఏం చేస్తున్నామంటే ఈ మధ్యలో బ్యాటర్ ఉండిపోయింది కదా, లైక్ లిక్విడ్ ఉండిపోయింది కదా, దాన్ని మనం అటు ఇటు కూడా జరుపుకుంటే కనుక ఇంకా పెద్దగా వస్తుంది ఆమ్లెట్. సో మనం రివర్స్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు అలా అలా 2 to 3 minutes కాదు, ఒక 5 seconds or 10 to 20 seconds వరకు ఉంచుకుంటే కనుక కింద కూడా ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయింది కాబట్టి ఫుల్గా కుక్ అయిపోతుంది. దెన్ మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే దెన్ వేడి మై హస్బెండ్స్ రెసిపీ విచ్ ఈస్ ఆమ్లెట్ ఈస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.